హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు నేను దెబ్బ రొట్టె, మినప రొట్టె అని రకరకాలుగా అంటారు కదా, అది దాంతోపాటు బెల్లం పాకం, అల్లం పచ్చడి చేసి చూపిస్తాను. ఇడ్లీ మిక్స్ తెలుసు కదా, దాంతోనే మనం మినప రొట్టె వేసుకుంటాం. వేరుశనగ నూనె వాడితే చాలా బాగుంటుంది. గ్రైండర్లో మిక్స్ చేసి, వెట్ గ్రైండర్లో మిక్స్ చేస్తే ఇంకా బాగా వస్తుంది. మిక్సీలో అంత సాఫ్ట్గా రాదు, కానీ పర్వాలేదు, మిక్సీలో కూడా బాగానే వస్తుంది. దేంతో మీకు ఎలా నచ్చితే అలా చేసుకోండి. దానికి పెద్ద ఇలాగే చెయ్యాలని ఏమి లేదు. కానీ ఒకటి సిమ్లో పెట్టుకొని వేయించుకోండి. అదొక్కటే మాత్రం బాగా ఉడుకుతుంది సిమ్లో పెడితే. మనం బెల్లం పాకంకి ఏం చేయాలంటే చెరుకు రసం తెచ్చుకోవాలి, ప్లెయిన్ చెరుకు రసం వితౌట్ నిమ్మకాయ, అల్లం అవి వేసేస్తారు కదా, వేయించొద్దు. ప్లెయిన్ తీసుకొచ్చి దాన్ని మనం బాగా బాయిల్ చేసుకోవాలి. బాయిల్ చేసుకుంటున్నప్పుడు మీద నొరగగా వస్తుంది, అదంతా తీసేయాలన్నమాట. దాన్ని మొలాసిస్ అంటారు. మన షుగర్ ఫ్యాక్టరీలోని ఇదే బయటికి ఇలా వచ్చేస్తుంటుంది అనమాట, స్మెల్ వస్తుంది చూడండి. షుగర్ ఫ్యాక్టరీస్ దగ్గరికి వెళ్తే అది అనమాట, దీన్ని మొలాసిస్ అంటారు. అది మనం అలా బాయిల్ చేస్తూ తీగపాకం వచ్చే వరకు బాయిల్ చేయాలి. కొంచెం టైం పడుతుంది, కానీ మనం చేత్తో చేసుకునేది కదా, బాగుంటుంది అనమాట. బయట నుంచి కొనుక్కునే కంటే ప్యూర్ అనమాట మనం చేసుకునేది. ఇది చేసి ఒక పక్కన పెట్టుకోవాలి. మనం ఎలా అంటే లాస్ట్కి మనం 2 వేలతో ఇలా టచ్ చేస్తే తీగలాగా రావాలి, దాన్నే తీగపాకం అంటారు. రెడీయేనా? నెక్స్ట్ అల్లం పచ్చడి. 250 గ్రాముల అల్లం, 100 గ్రాముల వెల్లుల్లి, 250 గ్రాముల చింతపండు, 5 స్పూన్ల ఉప్పు, 4 స్పూన్ల కారం, 250 గ్రాముల బెల్లం అన్నమాట. ఇవన్నీను మనం అలా మిక్సీ వేసుకోవడం. ఒక చింతపండునే కొంచెం ఉడకబెట్టి ఉంచుకోవాలి. పిక్క తీసిన చింతపండుని ఉడకబెట్టి చల్లగా చేసి పెట్టుకోండి. ఇవన్నీ మిక్సీలో వేసి మెత్తగా రుబ్బుకోవాలి. మెత్తగా రుబ్బిన తర్వాత అది పక్కన పెట్టుకొని మనం దీంట్లో పౌడర్ వేయాలి. ఆవాలు, మెంతులు వేయించి పౌడర్ చేసి ఒక పక్కన పెట్టుకోండి. ఇది పచ్చళ్ళలో దీనికి మంచి కమ్మదనం వస్తుంది ఇది వేస్తే. ఏ పచ్చళ్ళకైనా అది కొంచెం ఎక్కువ చేసుకొని ఉంచుకుంటే దేనికైనా పులుసులకి వాటికి వాడుకోవచ్చు. నెక్స్ట్ మనం ఆయిల్, వేరుశనగ నూనె కానీ నువ్వుల నూనె కానీ వేసుకోండి. దీనికి పోపుకి మినప్పప్పు, శనగపప్పు, ఆవాలు, ఎండుమిరపకాయలు, ఇంగువ, కరివేపాకు ఇవన్నీ వేసుకొని బాగా వేగిన తర్వాత స్టవ్ ఆపి దాంట్లో పసుపు, నూనె వేడిగా ఉంటున్నప్పుడే పసుపు వేసుకోవాలి. పసుపు తర్వాత వెంటనే మనం రుబ్బు ఉంచుకున్న పచ్చడి అందులో వేసేయాలన్నమాట. ఏమైనా కొంచెం చెమ్మ లాంటిది ఏమైనా ఉంటే దీంట్లోని వేడి నూనెలో కలపడం వల్ల అదంతా పోతుంది. తర్వాత కొంచెం చల్లగయ్యాక మెంతి పొడి, ఆవాలు కలిపి చేసాం కదా, ఆ పొడి వేసేస్తాం. వేసిన తర్వాత బాగా కలుపుకుంటే అంతే. నూనె ఆయిల్ తక్కువైతే వేసుకోండి. మనకి యమ్మీ బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయిందా ఈ రోజుకి? టేస్ట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.